హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెకానికల్ అబ్బాయి. హుండై న్యూ క్రెటా 2025 మోడలు. ఓకేనా. కస్టమర్ కంప్లైంట్ వచ్చి నాకు ఎక్కడ యాక్సిడెంట్ అయ్యింది, చెక్ యూరియా సిస్టమ్ అని చూపిస్తామంది. ఓకేనా, అది ఉందా లేదా ఆ ప్రాబ్లము మనం చెక్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ కీ ఆన్ చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, చెక్ యూరియా సిస్టమ్ చూపిస్తా ఉంది. ఓకేనా, వెహికల్ స్టార్ట్ చేస్తాను. చూసాను ఫ్రెండ్స్. ఓకేనా, చెక్ యూరియా సిస్టమ్ చూపిస్తూ ఉంది, ప్లస్ చెక్కింగ్ లైట్ ఆన్ అవుతా ఉంది. ఓకేనా, జనరల్గా మనకు వచ్చి యూరియా సిస్టమ్ అంటేనే కింద డోసింగ్ మాడ్యూలు, వైరింగు, పిఎం సెన్సార్స్, యూరియా లండా సెన్సార్స్ అదైనా డ్యామేజ్ ఉంటే, వైరింగ్ ఎనీ డ్యామేజ్ అయినా ఉంటే ఆ ప్రాబ్లం చూపిస్తుంది. ఈ ప్రాబ్లం వచ్చి కొత్తగా మనకు ప్రాబ్లం వచ్చి కనిపిస్తూ ఉంది. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఏం ప్రాబ్లం అనేది. ఓకేనా, తర్వాత వచ్చి ఇక్కడ యాంబియన్స్ సెన్సార్ అనేది ఒక మనకి అవుట్ సైడ్ టెంపరేచర్ సెన్సార్ వచ్చి మనకి గ్లోయింగ్ చూపిస్తుంది. ఇక్కడ ఏం చూపించలేదు. ఓకేనా, అది కూడా ప్రాబ్లం ఉండదు. ఓకేనా, దీనికి యూరియా సిస్టమ్కి మనకు లింక్ ఉందా లేదా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ వచ్చి ర్యాంప్లో పెట్టి లిఫ్ట్ చేసి కింద ఏదైనా డ్యామేజ్ అయిందా లేదా మనం ఫస్ట్ చూడాలి. ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ డ్యామేజ్ కాలేదు, పర్ఫెక్ట్గా ఉన్నది. చూసారా, చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ వచ్చి యాంబియన్స్ సెన్సార్ చూపిస్తుంది. యాంబియన్స్ సెన్సార్ కట్ అవ్వడం వల్ల లోపల వచ్చి మనకి యూరియా లైట్ అనేది ఆన్ అయింది. ఓకేనా, ఈ యాంబియన్స్ సెన్సార్ జస్ట్ కనెక్షన్ ఇచ్చేసి వేరే ఏదైనా ఉంది లైట్ ఆఫ్ అవుతుంది లేదా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఈ యాంబియన్స్ సెన్సార్ లేకుండా వల్ల యూరియా సిస్టమ్ అనేది పనిచేయలేదు. యాంబియన్స్ సెన్సార్కి యూరియా సిస్టానికి ఏం సంబంధం అంటే, మనం యూరియా పైప్ ఉంది కదా, ఆ పైపులో ఒక హీటర్ సెన్సార్ ఉంటుంది. ఆ హీటర్ సెన్సార్ బయట ఉష్ణోగ్రత ఎంత తక్కువ ఉందో, ఓకేనా, దాన్ని బట్టి ఆ హీటర్ ఆన్ చేస్తుంది. ఓకేనా, ఆ సిగ్నల్ వచ్చి యాంబియన్స్ సెన్సార్ పంపిస్తుంది. ఏంటి మాడ్యూల్కి, యూరియా మాడ్యూల్కి పంపిస్తుంది. బయట ఉష్ణోగ్రత తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఆ సిగ్నల్ వచ్చి యాంబియన్స్ సెన్సార్ వచ్చి యూరియా మాడ్యూల్కి పంపిస్తుంది. దాన్ని బట్టి మీకు అనేది యూరియా సిస్టమ్ అనేది పనిచేస్తుంది. ఓకేనా, ఈ హీటర్ సెన్సారు, ఈ యాంబియన్స్ సెన్సార్ పోతే కూడా మనకి యూరియా సిస్టమ్ అనేది పనిచేయదు. డన్. చూడండి ఫ్రెండ్స్, ఇదే అది హీటర్ సెన్సారు. ఓకేనా, దీని పని ఏమంటే బయట యాంబియన్స్ సెన్సార్ ఎంత ఉష్ణోగ్రత ఉందో చూసుకొని అది వచ్చి హీటర్ అనేది ఆన్ చేస్తుంది. ఈ లొకేషన్ వచ్చి ట్యూబ్లో వస్తుంది. ఓకేనా, అది యాంబియన్స్ సెన్సార్ పని చేయకపోతే ప్రాపర్గా పనిచేయదు. డోసింగ్ మాడ్యూల్ మొత్తం ఏది పనిచేయదు. ఓకేనా, దీనికి వచ్చి సిగ్నల్ వచ్చి యాంబియన్స్ సెన్సార్ వచ్చి మాడ్యూల్ పంపిస్తుంది. బయట వేడి ఎక్కువగా ఉండదు అనేసి దాన్ని బట్టి ఇది హీటర్ ఆన్ చేసుకుంటుంది. ఓకేనా, అందుకే యాంబియన్స్ సెన్సార్ పని చేయకపోతే యూరియా సిస్టమ్ కూడా పనిచేయదు. ఉంటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, యాంబియన్స్ సెన్సార్ వచ్చి వేరే ఫిట్ చేసినాము. ఇప్పుడు లోపల వచ్చి ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా చూస్తాం. చూడండి ఫ్రెండ్స్, కీ ఆన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అప్పుడే వచ్చి మనకి అవుట్ సైడ్ టెంపరేచర్ చూపించలేదు. ఇప్పుడు చూడండి కరెక్ట్గా చూపిస్తుంది. ఓకేనా, వెహికల్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ప్రాబ్లం కరెక్ట్గా ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. ఈ చెక్ లైట్ మొత్తం ట్యాబ్ స్ప్రే చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే, ప్రాబ్లం సాల్వ్.